నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ప్రజలకు స్వేచ్ఛాయుత పరిపాలన అందిస్తూ తమ ప్రభుత్వం ప్రజలచే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసలు అందుకుంటోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు 16,437 ఉద్యోగాలు, పింఛన్ ఒకేసారి 4,000కు పెంపు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 1వ తేదీనే జీతాలు, 1,674.47 కోట్ల బకాయిలు చెల్లింపు, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు స్వయంగా అందించిన సహాయక చర్యలు తమ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు చేసిన సేవలని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి నిధులను మంజూరు చేయడంతో పాటు ఇటీవల వరదల్లో నష్టపోయిన 400 గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా తన స్వంత డబ్బు 4 కోట్లు ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 13,326 గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ గ్రామ సభల ద్వారా నియోజకవర్గంలో 5,49 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేసినట్లుగా తెలిపారు. అనంతరం పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సభలో డ్వామా పీడీ సూర్యనారాయణ, ఎంపీపీ తుంగల సుమతి, సర్పంచ్ గోరుముచ్చు ఉమ, ఎంపీడీఓ మరియాదేవి, బండే కనకదుర్గ, రాయపుడి వేణుగోపాల్, ఎంపీటీసీ బొప్పన భాను, ఉప సర్పంచ్ కోడూరు సత్యనారాయణ, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం పేరిట వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని వాళ్ళ రూపొందించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే ఏ ప్రభుత్వం అయినా మంచి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఒక భయోత్పాత వాతావరణంలో జీవనం చేశారు. స్వేచ్ఛగా వాళ్ళు వాక్కుని వినిపించే పరిస్థితులు లేవు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. తిరిగి ఈ 100 రోజులుగా మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా, భయరహితంగా జీవించే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. దాంతోపాటు ఈ రోజున ఓ పారదర్శకమైన పాలన అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న కనీవిని ఎరగని వరదలు వచ్చాయి. ఆ వరదలని ధీటుగా ప్రభుత్వం ఎదుర్కొంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోనే ఆయన మకాన్ చేసి బుడమేరు వరద బాధితులను ఆదుకోవటంలో ఆయన చేసిన కృషి ఈ రోజున యావత్ ప్రపంచం గుర్తించింది. అలాగే గతంలో ఏ విపత్తులోని ఇవ్వనంత ప్యాకేజీని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఆయన ప్రపంచంలో గుర్తింపు సాధించారు. ఈ నెల 30వ తేదీలోగా త్రాగునీటి కుళాయి కనెక్షన్స్ దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అందించాలన్న లక్ష్యంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఈ నెల 30వ తేదీలోగా త్రాగునీటి కుళాయి కనెక్షన్స్ దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఈ పథకంలో భాగంగా పైపులు ఉచితంగా వేయబడతాయన్నారు. కావున నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇంటి కుళాయి కొరకు దరఖాస్తు ఫారం అన్ని వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తుతో పాటుగా రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఇంటికి సంబంధించిన ఆస్తి ధ్రువపత్రాలు జిరాక్స్ లేక నోటరీ అఫిడవిట్, ఇంటి పన్ను రసీదు జిరాక్స్ కాపీ జత చేయాలన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన దాదాపు 3,000 కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. మరో 7,000 కనెక్షన్లు ఇవ్వనున్నట్లుగా కమిషనర్ తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో అమృత్ స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత మంచినీటి సదుపాయం, ఉచిత మంచినీటి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఒకటి మెగా లాంచింగ్ చేయడం జరిగింది. ట్యాప్ కనెక్షన్స్ మేళా. అందులో భాగంగానే మేము సుమారు 9,000 ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనుకున్నాం. ఈ రోజు వరకు కూడా 2,000 కనెక్షన్స్ ఇచ్చాం. ఇంకా 7,000 కనెక్షన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాం. ఎవరైనా కనుక వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే కనుక వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళు కేవలం 200 రూపాయలు కడితే కనుక మేము పైపుల ఖర్చు, మిగిలినటువంటి యాన్సిలరీ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేమే భరించుకుంటూ మీ అందరికీ కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. అందరికీ మంచినీళ్ళు, పరిశుభ్రమైనటువంటి నీళ్లు,
కేవలం 200 రూపాయలకే ఇచ్చేటువంటి స్కీమ్ కాబట్టి వెంటనే దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది యాక్చువల్గా ఈ నెలాఖరు దాకా పెట్టుకున్నామండి, కాబట్టి అందరూ త్వరపడవలసిందిగా కోరుతున్నాము. ఇమ్మీడియట్గా ఎవరైనా అప్లై చేయకపోతే కనుక మా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి సంబంధిత గుమస్తాలు ఉన్నారు, ఆ గుమస్తాల దగ్గరికి మీరు దరఖాస్తు అప్లికేషన్ నింపి ఇస్తే కనుక మిగిలిన ప్రాసెస్ సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి మీకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత త్వరగా మీ అందరికీ కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 7,000 కనెక్షన్స్ వరకు ఇద్దామనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిటీ కేబుల్ కు అంకురార్పణ చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన పొట్లూరి రామకృష్ణ చిరస్మరణీయుడని సిటీ కేబుల్ ఎండీ కొల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. సిటీ కేబుల్ కి అంకురార్పణ చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన పొట్లూరి రామకృష్ణ చిరస్మరణీయుడని ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు దివంగత పొట్లూరి రామకృష్ణ వర్ధంతిని ఎంసీపీఎల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి కొల్లు శ్రీనివాసరావు సంస్థ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2.5 దశాబ్దాల క్రితమే నాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇంటింటా కేబుల్ ప్రసారాలతో వెలుగులను నింపిన మహనీయుడు పొట్లూరి రామకృష్ణ అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కేబుల్ రంగం ద్వారా ఉపాధి కల్పించిన పొట్లూరి ఆశయాల బాటలో పయనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం. ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన కేబుల్ ఆపరేటర్లకి దశ నిర్దేశించిన మహా వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని స్మరించుకోవటం కోసం ఈరోజు మా ఆఫీస్ నందు ఈ కార్యక్రమం చేశాం. ఎప్పుడు కూడా రామకృష్ణ గారికి కేబుల్ వ్యవస్థ ఉన్నంతకాలం ఆయనకు రుణపడే ఉంటాం. ఆయన అడుగుజాడల్లోనే మేమంతా నడుస్తాం. టెక్నాలజీ పరంగా ఆయన ఎంత పరిగెత్తేవాడో మాకు బాగా తెలుసు. ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళం మేము. అందుకనే మేము కూడా ఆయన ఊహలకు కానీ ఆయన ఆలోచనలకు కానీ మేము ఇవాళ కూడా విలువలిస్తూ అదేవిధంగా ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికి కూడా ఆయన స్ఫూర్తిని మేము నమ్ముకుని ఈ వ్యాపారంలో అభివృద్ధి సాధించామని చెప్పడంలో సందేహం లేదు. ఆయన వల్లే మేము ఇన్నాళ్ళు ఈరోజు కూడా చాలా ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన చలవ, ఆయన ఆశీర్వాదం మాకుందని చెప్పి ఆశిస్తున్నాం. జవహర్ పొట్లూరి రామకృష్ణ గారు, జవహర్ పొట్లూరి రామకృష్ణ గారు, జవహర్ పొట్లూరి రామకృష్ణ గారు. వ్యవస్థాపకులు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎంతో లక్షలాది మందికి ఆపరేటర్లకు కానీ ఉపాధి కలిగించి ఈరోజు సిటీ కేబుల్ ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఆయన లక్షలాది మందికి ఉపాధి కలిగించడానికి కారకులు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారు. ఆయన ఎల్లవేళ్ళ మేము ఇక్కడ రుణపడి ఉంటాం. జోహార్ పొట్లూరి రామకృష్ణ గారు. మచిలీపట్నం సార్వజన ఆసుపత్రిలో వివిధ సమస్యలు పరిష్కరించాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వివిధ సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సూపరింటెండెంట్ కు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రిగా మారినప్పటి నుంచి కొత్త దంతముల అమెరికా లేక రోగులు మిక్కిలి ఖర్చుతో కూడుకున్న వైద్యం అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గైనిక్ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయడం లేదని శానిటేషన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు పేద రోగులను డిమాండ్ చేసి మరీ సొమ్మును దండుకోవడం విచారకరమన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జోగి శివ, ధనికొండ చిన్ని, పడమట కోటి, ఎం గోపి, షేబోయిన రాముప్రసాద్, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జరిగింది విషయం ఏంటంటే సర్వజన ఆసుపత్రుల్లో డెంటల్కి సంబంధించింది డాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, మెటీరియల్ కూడా ఉంది. అయితే పళ్ళకి సరిగ్గా చేయలేకపోతున్నారు. కాబట్టి మెటీరియల్ అన్నీ ఉండి టెక్నీషియన్ డాక్టర్స్ ఉండి చేయలేకపోతున్నారు. కాబట్టి వారిని ఇక్కడికి వచ్చేది పేద మధ్యతరగతి వాళ్ళు కాబట్టి హాస్పిటల్కి వైద్యం అందేలాగా చేయాలని తెలియజేసాం. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు కూడా స్పందించి అలాగే మేము అమలు చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా మేము డెలివరీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు బాగు చేయాలి, పాడైపోయినాయి, చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలియజేసాం. వాటిని కూడా అమల్లో పెడతామన్నారు. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళు ఫిక్స్డ్ రేట్లు అయిపోయినాయి.
శానిటేషన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు. వాళ్ళకి జీతాలు సరిగ్గా వస్తే వాళ్ళ జీతాలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ జీతాలు రాకపోవటం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చే పేద మధ్యతరగతి వాళ్ళని పీకు తినడం సరిపోతుంది. ఫిక్స్డ్ రేట్లు, డెలివరీ వార్డులో ఇంత రేటు, బాబు పుట్టాడు, బాబు పుట్టింది. అలాగే థియేటర్లో బాబు పుట్టింది 2000, మోపిల్లవాడికి ఆడపిల్లకు 1000 ఫిక్స్డ్ రేట్లు పెట్టేసుకున్నారు ఎవరికాళ్ళు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా అన్ని చాలా సార్లు కూడా జరుగుతున్నాయి. అయితే వీటన్నింటిలో కొంచెం కంట్రోల్ చేయబెట్టమన్నాం. గతంలో ఫోటోలు తీసేవాళ్ళు ఎవరైనా లంచం తీసుకుంటే వాళ్ళు భయభక్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫోటోలు తీయడం కూడా మానేశారు. అది కూడా కొంచెం అమలు చేయమని చెప్పాము. షేక్బన్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సర్వజన ఆసుపత్రికి రావడం జరిగింది. విషయం ఏంటంటే ఈయన సూపరింటెండెంట్ గారిని కలిసి మెమరాండం ఇచ్చాము. మామూలుగా గైనిక్ వార్డులో ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ గతంలో మేము ఆల్రెడీ చెప్పున్నాము. ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ పనిచేయట్లేదు. చాలా చిన్న డెలివరీ అయిన బాలింతలు కానీ బిడ్డలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ రీత్యా కూడా బాగా ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉండడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని సంగతి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే గైనిక్ వార్డులో కానీ లేబర్ వార్డులో కానీ ఈ యొక్క స్వీపర్స్ కానీ లేదంటే సెక్యూరిటీలు కానీ బాబు పుడితే ఎంత పాప పుడితే ఎంత అనేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. బాబు పుడితే 2000, పాప పుడితే 1000 రూపాయలు అనేసి వాళ్ళు ఫిక్స్డ్గా ఒక రేట్లు పెట్టిన అట్లా చేయడం జరిగింది. దాన్ని కూడా మేము సూపరింటెండెంట్ గారి దృష్టికి తేవడం జరిగింది. అట్లాగే గతంలో జిల్లా ఆసుపత్రి ఉండగా మనకి దంత సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దంతాలు పుప్పి పనులు కానీ అవి కానీ తీసేసి వెంటనే మళ్ళీ తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ మనకి ఫిక్స్డ్గా దంతాలు అనేది ఏర్పాటు చేయడం జరిగేది పూర్వం. కానీ ఇప్పుడు సర్వజన ఆసుపత్రి అయిన తర్వాత మామూలుగా ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది అమల్లో లేకుండా ఉంది. దాన్ని కూడా సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రూట్ కెనాల్స్ కానీ ఏదైనా దంత సమస్యలు ఉన్న వాళ్ళు మధ్యతరగతి పేద. విజయవాడ వరద బాధితులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధారంగా మిత్రమండలి వితరణ అందించింది. విజయవాడ కొత్త రాజీవ్ నగర్ కండ్రిక ప్రాంతాల్లో వరద బాధితులకు 2 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు, మెడికల్ క్యాంపు, బట్టల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధారంగా మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ బి చపురి చంద్రశేఖర్ సోదరుడు రవి స్మారకార్థం బాధితులకు ఈ వితరణ అందించడం జరిగిందని ధర్మారావు ఈ సందర్భంగా తెలిపారు. తొలుత కొత్త రాజీవ్ నగర్ లో రంగ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు దామోదరం, గుంటిపల్లి సుజాత, మోగంటి బాలాజీ, చలమలశెట్టి మల్లేశ్వరరావు, గుడిసె విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళ మిత్ర బృందం వచ్చి ఒక్కొక్క ఇంటికి నిన్న వచ్చి పరిశీలన చేసి ఎవరైతే పూర్తిగా ఈ యొక్క కొత్త రాజీవ్ నగర్ విజయవాడలో ఈ యొక్క బుడమేరు బాధితులు ఎవరైతే నిజంగా వాళ్ళు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారో వాళ్ళే పర్యవేక్షించుకుని ఇంటింటికి టోకెన్లు ఇవ్వడం జరిగిందండి. 100 మంది టోకెన్లు ఇచ్చారు. ఆ 100 మంది కూడా ఒరిజినల్గా నిజమైన వాళ్ళు మునిగిపోయిన వాళ్ళే గమనించి ఇచ్చి వాళ్ళు రాధారంగ మిత్రమైన మా ద్వారా వితరణ అందించమన్నారు. మా ద్వారా వితరణ అందిస్తున్నాము. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక దుప్పటి, అలాగే ఒక 5 కిలోల రైసు, ఒక 1/2 కిలో నూనె ప్యాకెట్, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో బొంబాయి రవ్వ, 1/2 కిలో సేమియా ప్యాకెట్, మరి 1/2 కిలో చింతపండు, సాల్ట్ ప్యాకెట్ మొత్తం అన్నీ కూడా కలిపి రమారమి సుమారుగా ఒక కిట్ వచ్చి 1000 రూపాయలు చేస్తుందండి. అలాంటి 100 మందికి సుమారు 1 లక్ష రూపాయల పైచీలకే వీళ్ళు వితరణ అందిస్తారు. తెలుగు భాష అభివృద్ధికి అక్కినేని నాగేశ్వరరావు కృషి మరువలేనిదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దివిసీమ లలిత కళా సమితి గాంధీ క్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కినేని చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి అక్కినేని విశేష కృషి చేశారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు అక్కినేని అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. దివిసీమ లలిత కళా సమితి అధ్యక్షులు పుప్పాల వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కళాకారుడు బోలెం రామారావు, గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ తుంగల కోటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, రామశెట్టి వేణుగోపాల్, కూనప్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, సర్పంచ్ పన్రాజు లంకమ్మ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
పక్కన పూసల వెంకటేశ్వరరావు అనుకుంటా మనకు నాటక ప్రదర్శన టికెట్కి ఏర్పాటు చేసి లక్ష్మీనాగేశ్వర సన్మానం లక్ష్మీనాగేశ్వరరావు మౌనిక రాగానే ఆ భక్త జరిగిన మంటకృష్ణరావు ఇక్కడే నాన్నగారు అప్పుడే బండ నుంచి వచ్చి ఆయన భోజనం చేస్తుంది. నాకు అర్థం కాదు, అక్కడ చూస్తూ ఉంటే జన ప్రవాహం వస్తుంది. సామాన్య స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్ళలో అతి కొద్ది మందిలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఆయన గురించి మాటలు చెప్పడానికి, ఆయన గురించి లోతుగా మాట్లాడడానికి ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. నేను మరి ఒక పాట పాడి, ఘంటసాల గారు ఎంత భావయుక్తంగా పాట పాడేవాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పాటలకి అభినయంలో ఆయన కళ్ళలో ఆ భావాన్ని చక్కగా చూపించేవాడు. 100కి 100 పాటలు దానికి న్యాయం చేకూర్చేవాడు. అలాంటి వందల పాటల్లో ఒక పాట పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోని రాజా, ఈ శిథిలాలలో చిరంజీవి వైనా మధ్య మస్తిష్క పక్షిని ధ్వంతో ధ్వంత ప్రళయాంతక ధూమ ధూమగల గంధాంత ప్రయాణి శిరోచ్చయ మిన్న దంభోని సదృశ్యానక శ్రేణి విరూపాకారిణి రోదసీ గృహవక్తిని మాంత్రిక సామ్రాజ్య ఆత్మానంద స్వరూపిణి రక్షణం రక్ష మానసరించిన ప్రకారం కొండ పేరున్న పక్షులను చంపి ఆ నెత్తుల్లో 1000 సార్లు స్నానం చేశాను. నాకు ఇంకా చావు లేదు కదా? లేదు, మాయ ఫకీరుకి ఇంకా చావు లేదు. ఫకీరు అమరుడు, అమరుడైపోయాడు. ప్రజలకు స్వేచ్ఛాయుత పరిపాలన అందిస్తూ తమ ప్రభుత్వం ప్రజలచే ఇది మంచి ప్రభుత్వమని ప్రశంసలు అందుకుంటుందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ప్రజలకు స్వేచ్ఛాయుత పరిపాలన అందిస్తూ తమ ప్రభుత్వం ప్రజలచే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసలు అందుకుంటుందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ గిలకల దిండిలో ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు 16,437 ఉద్యోగాలు, పింఛన్ ఒకేసారి 4,000కు పెంపు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 1వ తేదీన జీతాలు 1,674.47 కోట్ల బకాయిలు చెల్లింపు, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బుడమేరు ముంపు బారిన పడిన విజయవాడ ప్రజలకు చంద్రబాబు స్వయంగా అందించిన సహాయక చర్యలు, తమ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు చేసిన సేవలను తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి నిధులను మంజూరు చేయడంతో పాటు ఇటీవల వరదలో నష్టపోయిన 400 గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా తన సొంత డబ్బులు 4 కోట్లు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం బాబు ప్రసాద్, ఇలియాస్ పాషా, పి కాంతారావు, వాడపల్లి మహేష్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. అది చట్ట ప్రభుత్వం, అందుకే అవ్వాలి. వెరీ సింపుల్. మరి అంతేకాదు, ఒక్కటే విషయం మీరు ఆలోచన చేయండి. ఇందాక మన వాళ్ళంతా చెప్తా ఉన్నారు, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ అన్నాడు. పెంచాడా చంద్రబాబు గారు? అంతకుముందు ఎంత ఉండేది? అదిగో అది నిజం. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 3,250 ఇవ్వలేదుగా. ఒకే
ఒకేసారి చెప్పింది పెంచాడు. అది మంచి ప్రభుత్వం. చట్ట ప్రభుత్వంలో ఏం చేశారు? 250, 250, 250. అది చట్ట ప్రభుత్వం. ఏమని? అవునా? మరి అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు రవి గారిని ఆడపడుచులంతా అడిగారు, మాకు మంచినీళ్ళ ట్యాంక్ ఇక్కడికి రావాలి, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలి అని. అన్నదే తడవుగా 2 కోట్ల పై చిలుకుతో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి పైపు లైన్ అన్ని వేసి ఆ చిన్న టెక్నికల్ ట్రబుల్ ఏదో వచ్చి ఆ పైపులు అడ్జస్ట్మెంట్ తర్వాత చట్ట ప్రభుత్వం వచ్చింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఎక్కించిన రవి గారు అప్పుడు 5 ఏళ్ళు ఆడు కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనమేందుకు ఇవ్వాలి? ఇది చెడ్డ ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం ఆలోచనతో 5 ఏళ్ళు దాన్ని ఆ రకంగానే అట్టి పెట్టారు. తిరిగి మనం వచ్చిన తర్వాత వేసవి లోపలే కమిషనర్ గారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కుళాయి తిప్పితే నీళ్లు వచ్చేలాగా చేసుకుందామని చెప్పి మీ అందరికీ హామీ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు ఫిషింగ్ హార్బర్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఏర్పాటు చేసుకున్నాం. 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి తెచ్చిన ఘనతను కూడా మన నడకుదుటి కలిసి ప్రయాణం చేస్తూ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 100 రోజుల కార్యక్రమం, ఈ 100 రోజుల కార్యక్రమంలో మనం ఏమేం చేసాం ప్రజలకు తెలియజేయాలన్న సందర్భం వచ్చింది కాబట్టి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 100 రోజుల్లో మీ అందరూ కూడా తెలుసు, 20 రోజులు తుఫాను వచ్చి వరదలు వచ్చి మరి విజయవాడలో ప్రాంతంతో కూడా చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు ప్రాంతాలన్నీ కూడా మరి వరదల్లో చాలా ఇబ్బందులు పడి ఇల్లు మునిగిపోయి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. చాలామంది మచిలీపట్నం నుంచి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు అందించడం జరిగింది. కొల్లూరు రవీంద్ర గారు 4 రోజులు కూడా అక్కడే ఉండి మరి మన ముఖ్యమంత్రి గారితో ఉండి అక్కడ పడుతున్న పేదవాళ్ళు పడుతున్న మరి విషయాలంతా వాళ్ళందరూ కూడా భోజనాల ఏర్పాట్లు కానీ, మరి బట్టలు ఇష్టంలో కానీ, సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానీ, స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి సేవా కార్యక్రమాలు చేసడంలో కానీ మన రవీంద్ర గారు మరి అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉండి అందరికీ సేవా కార్యక్రమాలు అందిస్తూ మనకి ఎంతో మంది తెచ్చారు. అందరికీ వాళ్ళ రవీంద్ర గారు వాళ్ళ మచిలీపట్నం ఎమ్మెల్యే కాదు, మంత్రి గారు. ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఫస్ట్ స్టెప్ అనమాట సక్సెస్ కి. రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కింద గత 100 రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది, అలాగే ఇంకా మన ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోబోతుంది అని తెలియపరచడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో మన పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమాల గురించి చాలా చక్కగా చెప్పారు. సేమ్ జరిగిందాన్ని రిపీట్ చేయడం కంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతమంది మీరు వచ్చారు, మీ అందరికీ కూడా చిన్న సమస్యలు ఉంటాయి, అవి మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అటువంటి విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే కమిషనర్ గారి ద్వారా, తహసీల్దార్ గారి ద్వారా, మన గౌరవ మినిస్టర్ గారి ద్వారాను, అలాగే కలెక్టర్ గారి ద్వారాను సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ మన వరదలు కానీ, తుఫాన్లో కానీ మన మినిస్టర్ గారి నాయకత్వంలో, గౌరవ కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మనము అన్ని రకాల కార్యక్రమాలు అంటే రిలీఫ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. విజయవాడలో యాక్చువల్గా చాలా పెద్ద జరిగింది. దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. సో అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వము అలాగే అధికారులందరూ కూడా. సిటీ కేబుల్ సమాప్తం. నమస్కారం.